ఇప్పుడు డ్యాడీ ఏమంటారు అంటే నేను చూసి ఓ పిల్ల వెంకటేష్ తర్వాత సో డ్యాడీ ఎట్లా రియాక్ట్ అయ్యిండు? ఓపిల వెంకటేష్ తర్వాత డ్యాడీ, మమ్మీ మస్తు హ్యాపీ ఫీల్ అయినరు చాలా డేస్. ఎందుకంటే డ్యాడీ డ్యూటీ దగ్గరికెళ్ళినా, వాళ్ళ కొలీగ్స్ ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలైతే ఇంకా ఫుల్ ఫ్యాన్స్ అన్నమాట. నాకు ఎక్కడికెళ్ళినా డ్యాడీ వీడియో కాల్ చేసేటోడు. డ్యాడీకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా వేరే వేరే ఊర్లలో, వాళ్ళు కొంచెం టీచర్స్ అయ్యి వాళ్ళు ఒక స్కూల్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉంటే అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేసి స్టూడెంట్స్ అందరినీ చూపించేటోళ్ళు. అట్లా డాడీ మస్తు హ్యాపీ ఫీల్ అయ్యిండు. ఓకే. ఇప్పటికీ అంతే మమ్మీ డాడీ ఫుల్ హ్యాపీ ఎక్కడికైనా వెళ్తే. ఎందుకంటే మెట్రో నేను మాస్క్ పెట్టుకోకుండా వెళ్తే కంపల్సరీ ఒక 10 మెంబర్స్ అయినా రికగ్నైజ్ చేస్తారు. ఓకే. అది ఇంకా పేరెంట్స్కి ఎట్లుంటుంది అలౌ చేసినందుకు. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేయొచ్చు నువ్వు? ఒక 50 ప్లస్సా 100 ప్లస్సా? 100+ చేసిన. 100 ప్లస్. ఓకే. సో అంటే ఇన్ని సాంగ్స్ చేసినావు కానీ చెప్పుకోవడానికి ఈ ఓ పిల్ల వెంకటేష ఇట్లా కొన్ని సాంగ్సే ఉన్నాయి. అవునవును, ఎవరికైనా ఇంతే. వాళ్ళొక 500 పాటలు చేస్తే అందులో మైల్ స్టోన్స్ ఒక 10 to 20 అట్లా ఉంటాయి. 10. ఓకే.